నమస్తే మిత్రులారా, తెలంగాణలో మెగా డిఎస్సి అనేటువంటిది వెయ్యాలి. ఎందుకంటే మనకు టెట్ ఎగ్జామ్ కావడానికి దగ్గర పడ్డది టైము. అయితే మెగా డిఎస్సి అనేటువంటిది వెయ్యాల్సిందే. ఎందుకంటే ఇప్పటి వరకు మనకు ఖాళీల సంఖ్య అనేటువంటిది 6,000 చెప్తూ ఉన్నారు ప్రభుత్వం. అయితే ఈ 6,000 అనేటువంటిది దాదాపుగా మనకి ఇప్పటి వరకు అయితే ఒక 4 నెలలు అయింది 6,000 ఖాళీలు అని చెప్పబట్టి. అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము దాదాపుగా ఎస్జిటీలు అదే రకంగా స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించినటువంటి చాలా రిటైర్మెంట్స్ అయితే జరిగాయి. కాబట్టి ఈ రిటైర్మెంట్స్ అన్నీ కూడా కలుపుకుంటే దాదాపుగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము 10 నుంచి 12,000 వరకు ఖాళీలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాదాపుగా జూలైలో నోటిఫికేషన్ అంటారు. కాబట్టి ఈ జూలైలో నోటిఫికేషన్ అనేటువంటిది వస్తే ఆ జూలై తర్వాత అంటే దాదాపు ఆగస్టు సెప్టెంబర్ నాటికి మనకు రిక్రూట్మెంట్ అనేటువంటి చేస్తారనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాం. అప్పటి వరకు ఏర్పడేటువంటి రిటైర్మెంట్ ఖాళీలు కూడా కలుపుకోవాలి. జూలైలో మనకు నోటిఫికేషన్ వస్తుంది, ఆగస్టులో మనకు దాదాపు ఎగ్జామ్ జరుగుతుంది అనుకోండి, ఆగస్టు వరకు ఏర్పడేటువంటి ఖాళీలు తీసుకోవాలి. ఆ రకంగా తీసుకుంటే మాత్రమే నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఆ వైపుగా ఆలోచించేటట్టు మనకున్నటువంటి సోర్స్ ప్రకారం తప్పకుండా అందరినీ కలుస్తూ ఉండాలి. కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్పై త్వరగా నిర్ణయం తీసుకోవాలి. రెవెన్యూ శాఖ మంత్రిని, విద్యాశాఖ అధికారులను కలిసిన తెలంగాణ రాష్ట్ర డిఎడ్ అభ్యర్థుల సంఘం. కాబట్టి టెట్ నోటిఫికేషన్ జారీ చేసి పరీక్ష తేదీలను కూడా ఇచ్చినందున గతంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులకు ప్రమోషన్స్ ద్వారా ఏర్పడిన పూర్తి స్థాయి ఖాళీలను కలిపి 10,000 టీచర్ పోస్టులకు డిఎస్సి జారీ చేయాలనేటువంటిది ప్రధానంగా అందరి నుంచి వస్తున్నటువంటి డిమాండ్. దీంతో పాటుగా మోడల్ స్కూల్ నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి అదే రకంగా విద్యాశాఖ అధికారులను కలిసి వినతి పత్రం సమర్పించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ విషయానికి తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం అనేటువంటిది విద్యాశాఖ అధికారులు చెప్పడం అనేటువంటిది జరిగింది. అదే రకంగా టెట్ పరీక్షల షెడ్యూల్ జిల్లాల వారీగా త్వరగా ఇచ్చి పరీక్ష కేంద్రాలు అభ్యర్థులు ఇచ్చినటువంటి తొలి, రెండవ ఆప్షన్ల ప్రకారమే కేటాయింపు ఉండాలనేటువంటిది ప్రధానంగా విన్నవించుకోవడం అనేటువంటిది జరిగింది. సో ఏది ఏమైనా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తప్పకుండా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మోడల్ స్కూల్ కావచ్చు, అదే రకంగా డిఎస్సి కావచ్చు, అదే రకంగా గురుకులాలలో మిగిలిపోయినటువంటి ఖాళీల వివరాలు అంటే ఖాళీ పోస్టులు ఉన్నాయో అవి 3 కలిపితే మాత్రమే నిరుద్యోగ అభ్యర్థులు ఎవరైతే టీచింగ్ పైన ఫ్యాషన్గా ఉన్నటువంటి ఎప్పటి నుంచో చదువుతున్నటువంటి మనకి ఆస్పిరెంట్స్కు న్యాయం జరగడానికి అవకాశం అయితే ఉంటుంది. లేకుంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కాబట్టి 100% అటువైపుగా ప్రభుత్వం ఆలోచించేటట్టు తప్పకుండా అటువైపు నిర్ణయం తీసుకునేటట్టు మనకున్నటువంటి సోర్స్, ఎగ్జాంపుల్గా మినిస్టర్ గారిని కలవడం కావచ్చు, కలవాలండి తప్పు లేదు, మినిస్టర్ నాయకులు కలవడం కావచ్చు, విద్యాశాఖ అధికారులను కలవడం కావచ్చు. మొన్న మా దగ్గర అంటే నాగర్ కర్నూలు జిల్లాలో దాదాపు మురళీ సార్ గారు వచ్చారు. మురళీ సార్ గారు కూడా ఈ విషయం చెప్పడానికి ప్రయత్నం అయితే జరిగింది. కాబట్టి ఇవన్నీ విషయాలు చెప్పిన తర్వాత తప్పకుండా ప్రభుత్వం అనేటువంటిది ఆలోచన చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. మనం ఏం చెప్పకుండా ఏం చేయకుండా మనంతటా మనమే ఉంటే తప్పకుండా ఈ విషయం అనేటువంటిది స్పందన అనేటువంటిది కరవుతుంది. కాబట్టి తప్పకుండా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసము తప్పకుండా మన ఛానల్ని మీరు ఫాలో కాండి, అదే రకంగా లైక్ చేయండి. తప్పకుండా ప్రభుత్వము 10 నుంచి 12,000 వరకు మెగా డిఎస్సి వైపు ఆలోచన చేసి అటువైపు అడుగు వెయ్యాలని మనస్ఫూర్తిగా ఒక నిరుద్యోగిగా అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా అటువైపు ఆలోచన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని మీరు లైక్ చేసుకోండి. మన యాప్లో తప్పకుండా మీకు ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి, అవన్నీ వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. అదే రకంగా అందులో ఫ్రీ టెస్టులు ఉన్నాయి, అవన్నీ కూడా రాయడానికి ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బై. సీ యూ.